స్తోత్రము. హల్లెలూయా. ఆ ప్రాంతాల్లో ఉండి ప్రతిరోజు ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలందరికీ, దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ ఆశీర్వాదకరముగాను ఆరోగ్యముగాను దేవుని కృపలో బలపరచబడి ప్రతిరోజు దేవుని వాక్యం చేత ఆశీర్వదించబడి ఆత్మీయంగా మీరు ఎదిగి దేవుని కృపలో ఫలిస్తున్నారని ప్రభు నామాన్ని బట్టి విశ్వసిస్తున్నాం. మిమ్మల్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆడ తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. నేను నిలబడ్డాను అనుకున్నవాడు కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని వాక్యం అంటుంది, నేను నిలబడ్డానండి, నాకేమీ ఇబ్బంది లేదని, నిలబడ్డానని పడను అంటారు చాలామంది. నిలబడ్డావు మంచిది, నిలబడి నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని ప్రతి వాడు విశ్వాసం నిలబడ్డావా, ఆత్మీయత నిలబడ్డావా, పరిశుద్ధత నిలబడ్డావా, నీవు ఏ విషయంలో నువ్వు దేనిలో నిలబడ్డావో, నిలబడిన నీవు దేవుని కృపలో నిలిచిన నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త పడలేదు అనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా పడతావో తెలవదు. పడకముందే జాగ్రత్త పడ్డావు అనుకోండి, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కాళ్ళు జారుతుంది, కాళ్ళు జారే బండ ఉంది, పాసి పట్టిపోయింది, అక్కడ జారి పడతావు. వద్దురా బాబు అంటే ట్రై చేస్తానంటే అక్కడికి వెళ్తే పడతావు అని తెలుసుకొని నువ్వు వెళ్ళి దాని మీద కాలు పెట్టావంటే నువ్వు పడకుండా ఎట్లా ఉంటావు? అలాగే నేను నిలుచున్నాను, నేను దేవుని కృపలో, విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నేను నిలిచి ఉన్నాను అనుకుంటున్న సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా, నీవు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని నువ్వు ప్రభు వాక్యం అంటుంది, వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. నిలిచిన నీవు పడకుండా జాగ్రత్త పడంటాడు దైవజనుడు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. తర్వాత చదువుకొని రోమా 11:20 మాట ఉంటుంది, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. నిలిచిన నీవు పడకుండా జాగ్రత్త పడు. విశ్వాసంలో నిలిచిన నీవు అవిశ్వాసమే కాకుండా, అజ్ఞానంలో పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు పడకుండా ఉంటావు. ఈరోజు చాలా పరిస్థితులు మనం గమనించినట్లయితే అనేక పరిస్థితుల మధ్యలో పడిపోతూ ఉన్నారు. మేము నిలుచున్నాము, మేము బాగా నిలుచున్నాం, మేము బాగున్నాం అనుకునే వాళ్ళు పడిపోతున్నారు. ప్రేమని వర్లారా, సృష్టి ప్రారంభం చేసిన తర్వాత ప్రజలందరికీ ఒకే భాష, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే భాష. ఇన్ని భాషల్లో అందరూ ఒకే భాష మాట్లాడేవాళ్ళు. అప్పుడు అందరు కలిసి అనుకున్నారు, మరే మనం ఒక మంచి పేరు సంపాదించుకుందాం. ఓ పెద్ద ఆకాశం అంటే గోపురాన్ని కడదాన్ని కట్టుకున్నారు. ఆ గోపురం కడుతున్నారు. ఎలా కడుతున్నారు? వాళ్ళ ఆలోచనల ద్వారా. ఎలా కడుతున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా. ఎలా కడుతున్నారు?
వాళ్ళు దేవుని ఆలోచన లేకుండా వాళ్ళు తమ ఇష్టానుసారంగా తమ ఆలోచన ప్రకారము తమకిష్టం వచ్చినట్టుగా తమ ఇష్టమైన నడవడికలో వాళ్ళు జీవిస్తూ వాళ్ళు కడుతున్నారు. ఎందుకు? ఒరే మనం పేరు తెచ్చుకుందాం, మనం గొప్ప పేరు తెచ్చుకుందాం, కీర్తి తెచ్చుకుందాం. దేవుడు నరులు కట్టుచున్న గోపురాన్ని చూటకు దిగి వచ్చారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వారు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఒకటి కట్టాలని ప్లాన్ చేశారు, వాళ్ళు ప్రయత్నం చేశారు కట్టడానికి. కానీ దేవుడు దాన్ని పడగొట్టాడు. వాళ్ళు అనుకున్నది ఆగిపోయింది, పడిపోయింది. అక్కడ వారిని తారుమారు చేశాడు, భాషలు తారుమారు చేశాడు. అక్కడ వారందరినీ చెదరి కొట్టేశాడు. నీ ఆలోచన చేత, నీ ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కడతావు అనుకుంటున్నావేమో. నువ్వు కట్టినది పడకుండా నిలబడాలి. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు కట్టింది పడిపోకుండా ఉండాలి. దైవజనుడు అంటాడండి, కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్నమాట, ప్రతి వాడు పునాది మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. ఒకడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యకాలు, కర్ర అన్నిటితో కడుతున్నారు. ప్రతి వాడు కడుతున్నాడు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కడుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కడుతున్నారు. నువ్వు కట్టినది అగ్ని పరీక్ష చేయబడినప్పుడు అది నిలిచినట్లయితే నీవు పడకుండా కాపాడబడతావు, నువ్వు జీతం పొందుకుంటావు, నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు. నువ్వు కట్టింది పడిపోకుండా నిలవాలి. అది అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు కట్టావు, పునాది మీద కట్టడం ప్రారంభించావు. బంగారంతోనా, వెలగల రాళ్ళతోనా, వెండితోనా, కొయ్యకాల, కర్ర, నువ్వు దేనితో కొడుతున్నావో కట్టుతున్నావు. ఆ కట్టినది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు దేని మీద కట్టబడుతున్నావో, నువ్వు కట్టబడిన నీవు పడకుండా జాగ్రత్త పడు. అగ్ని చేత అది కాల్చబడినప్పుడు, పరీక్షించబడినప్పుడు నువ్వు కట్టబడినది నిలిచి ఉండాలి, పడిపోకుండా. ప్రైజ్ ది లార్డ్. నీవు కట్టినది నిలిచి ఉంటే పడిపోకుండా నీకు తగిన ప్రతిఫలం, జీతము నీవు పొందుకుంటావు అంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే కట్టినది పడకుండా ఉండాలి. చాలామంది చాలా రకాలుగా కడతా ఉంటారు, ఎన్నో రకాలుగా కడుతున్నారు. నేను సంఘాన్ని కడతాను, నేను అది కడతాను, నేను ఇది కడతాను, నేను అలా కడతాను, నేను కడతానని ఎంతోమంది చెప్పుకుంటున్నారు. చెప్పుకోవటం కాదు, నువ్వు కట్టింది నిలబడాలి. పడకుండా నిలబడితే నీవు క్షేమాన్ని పొందుకుంటావు, నీకు తగిన జీతం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, ఈ నా మాటలు విని ఎవడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో, బండ మీద కట్టబడతాడో, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది, బండ మీద కట్టబడిన ఆ కట్టడం, ఆ ఇల్లు నిలిచి ఉంటుంది, పడిపోకుండా కాపాడబోతుంది. నువ్వు పడకుండా బండ మీద నువ్వు కట్టబడాలి. ఒకడు ఇసుకలో కట్టాడు పునాది వేసి,
వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, అది పడిపోయింది. వాడు కట్టాడు కానీ అది నిలవలా. దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టున్నది నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉన్నా, నువ్వు పడిపోకుండా కాపాడుకోవాలి. నువ్వు ఎలా కట్టబడి, ఇసుకలో కట్టబడుతున్నావా, మట్టిలో కట్టబడుతున్నావా, పునాది అయిన బండ మీద కట్టబడుతున్నావా? నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కృపలో నువ్వు ఎలా కట్టబడుతున్నావు? కట్టబడి నీవు నిలిచి ఉన్న నీవు దేవుని కృపలో, దేవుని చేత నిలిచి ఉన్న నీవు, విశ్వాసం చేత నిలిచి ఉన్న నీవు పడిపోకుండా కాపాడబడాలి. పడిపోకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకోమంటుంది దేవుని వాక్యం. యేసు, నా మాటలు విన్నవాడు బండ మీద కట్టబడతాడు. నా మాటలు విని వాటి ప్రకారం జీవించువాడు, నా మాటలని వాటి ప్రకారం నడుచుకునేవాడు బుద్ధిమంతుడై బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు, కట్టబడతాడు. వరద వచ్చిన, తుఫాన్ వచ్చిన, గాలి కొట్టినది పడకుండా నిలిచి ఉంటుంది. నువ్వు పడకుండా నిలిచి ఉండాలంటే క్రీస్తు యేసు అనే పునాది మీద, ఆ పునాది అనే బండ మీద పరిశుద్ధాత్మ చేత, దేవుని కృప చేత, అభిషేకం చేత, అపోస్తుల ఉపదేశం, వాక్యం చేత నువ్వు కట్టబడాలి. పరిశుద్ధాత్మ చేత కట్టబడాలి. దేవుని వాక్యం చేత కట్టబడాలి. దేవుని కృపలో నీవు నిలిచి ఉన్నట్లయితే, ఆ కృప మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఆ కృప నిన్ను పడిపోకుండా కాపాడుతుంది. నా మాటలు వింటే, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. దేవుని యొక్క మాట విని, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి అంగీకరించి, దేవుని వాక్యాన్ని నడుచుకోవడానికి మనసును నిలబట్టి స్థిరపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని బ్రతకడానికి మనసును నూతనపరచుకోవాలి. దేవుని కృపలో నిలిచి ఫలించేట్లుగా దేవుని కృపకు నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు నీవు పడకుండా జాగ్రత్త పడతావు. బండ మీద కట్టిన వాడు పడిపోకుండా జాగ్రత్తగా నిలిచి ఉంటాడు. గాలి, తుఫాను, వరదొచ్చిన, ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చిన, ఎన్ని బాధలు, కష్టాలు ఎదురొచ్చిన, బండ మీద కట్టుకున్నాడు కనుక వాడు నిలిచి ఉంటాడు. ప్రైజ్లో నువ్వు ఎలా కట్టబడుతున్నావు? నువ్వు ఎలా కట్టబడ్డావు? దేని మీద కట్టబడ్డావు? దేవుని మాట మీద కట్టబడ్డావా? దేవుని వాక్యం మీద కట్టబడ్డావా? పరిశుద్ధాత్మ మీద కట్టబడుతున్నావు? లేక లోకానుసారమని నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారం, నీకు ఇష్టం వచ్చిన రీతిలో నీ ఆలోచన ప్రకారం నువ్వు కట్టుకుంటున్నావా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? నీ ఇష్టానుసారంగా కట్టుకున్నావు అంటే, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, గాలి వచ్చినప్పుడు దాని పాటు గొప్పదిగా ఉంటుంది, నువ్వు పడిపోతావు. నేను నిల్చున్నాను, పర్లేదు, అంతా నాకు బాగా తెలుసు, అన్నీ నాకు బాగా తెలుసు, నాకు అంతా తెలుసు, వాక్యం అని తెలుసు, బైబిల్ అని తెలుసు, అంతా తెలుసు, నాకు ఆ పాస్టర్లు తెలుసు, నాకు పెద్ద పెద్ద పాస్టర్లు తెలుసు, అంతా తెలుసు. ఎంతమంది తెలుసు? నువ్వు పడకుండా కాపాడుకోవాలి. నువ్వు పడిపోకూడదు. నేను నిలిచి ఉన్నాను అనకుండా నువ్వు పడకుండా, దేవుని మాట అనే వాక్యం మీద, ఆయన పునాది అనే బండ మీద నీవు కట్టుకుంటే, నీవు జాగ్రత్తగా కట్టబడినట్లయితే నీవు పడిపోకుండా కాపాడబడగలవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం, నువ్వు విశ్వాసం చేత నిలిచి ఉన్నావు. వారైతే అవిశ్వాసం చేత పెరిగివేయబడ్డారు, విడిచివేయబడ్డారు, పడిపోయారు. దేవుని యందు, వాక్యమందు, పరిశుద్ధాత్మయందు, దేవుని కృపయందు నువ్వు విశ్వాసం నుంచి నిలిచి ఆ కృపచేత నువ్వు కట్టబడాలి. దేవుని కృపచేత నువ్వు నడిపించబడాలి. పరిశుద్ధాత్మతో కట్టబడాలి. నువ్వు పడిపోకుండా కాపాడబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా వాడు ఆలోచన ప్రకారం వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకు మనసు తోచినట్టుగా కట్టుకున్నాడు. ఇసుకలో కట్టుకున్నాడు. గాలి వచ్చింది, వరద వచ్చింది, పడిపోయింది, కట్టింది. గోపురం వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకుంటున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేశారు.
మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతకాలి, తమ ఇష్టానుసారంగా కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, డబ్బు మీద, ధనం మీద. నువ్వు దేని మీద కట్టుకున్నది నిలవదు. నువ్వు పడకుండా నువ్వు ఉండాలంటే నువ్వు కట్టబడవలసింది, నువ్వు కట్టుకొనవలసింది ఎక్కడంటే దేవుని వాక్యం అనే పరిశుద్ధమైన క్రీస్తు యేసు అనే బండనే పునాది మీద నిన్ను నీవు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపలో వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీవు పడకుండా నీవు కాపాడబడతావు జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ అంటుంది, కొంతమంది ఉంటారు, వాడు బాగా ఉన్నాడు అనుకోండి, వాడు మంచిగా విశ్వాసంలో ఆత్మీయంగా ఒక వ్యక్తి బాగా ఆస్వాదించబడి, దేవుని చేత బాగా దీవించబడి, దేవుని చేత బాగా వర్ధిల్లబడి, మంచిగా ఆశీర్వాదకరంగా దేవునిలో నిలిచి ఉండి అనుకోండి, ఆ నిలిచి ఉన్నాన్ని పడగొట్టాలని కొంతమంది చూస్తూ ఉంటారు. కొంతమందికి ఇదే పని, ఎవరిని పడగొడదామా, ఎవడు పడితే సంతోషిద్దామా అని చూస్తూ ఉంటాడు. ఒరే వాడు నిలిచాడు, బాగున్నాడు, నేను కూడా అలా నిలిచి ఉండాలి అనే ఆలోచన చాలామందికి ఉండదు. నేను చెడాను, నా వాళ్ళు అందరూ చెడిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు కొంతమంది. ఒకడు తన విరోధి రోజు అడవిలో ఆ ప్రాంతంలో నడుచుకుంటూ ఉంటాడు. ఒక ప్రాంతంలో అరణ్యంలో వెళ్తూ ఉంటాడు, రోజు అడవిలో వెళ్ళి పని చేసుకుని వస్తూ ఉంటాడు. అతను వెళ్ళే మార్గాన్ని చూసి ఆ విరోధి ఏం చేశాడంటే 2 పెద్ద గోతులు తవ్వి ఆ గోతుల మీద ఆకులు పరిచాడు. వీడు సాయంకాలం ఇటే వస్తాడు, ఖచ్చితంగా పడతాడు అని ఇట్లా పగ తీర్చుకోవాలి, వాడు బాగా బ్రతుకుతున్నాడు, బాగుంటున్నాడు అని తీశాడు. కానీ ఏమైందంటే పొరపాటున ఆ రోజు వాడు రాలా. ఆ రోజు వీడలేడు, మర్చిపోయి ఆదావులో వచ్చాడు. ఆదావులో వచ్చి తాను తీసిన గొయ్యి మర్చిపోయాడు, తాను తీసానని. ఆ గొయ్యికి వచ్చి దాంట్లో కాలు పెట్టి వాడే పడిపోయాడు. బైబిల్ అంటుంది, వాడు తాను తవ్విన గొత్తులో వాడే పడతాడని అంటుంది. చూడండి, కీర్తన 7వ కీర్తన 15వ వాక్యం. వాడు గుంట తవ్వి తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడంట. ఎందుకురా వీడు పడ్డామంటే వాడే తవ్వుకున్నాడు, వాడే పడి ఎవరికో కోసం తవ్వాడు. ఎవరినో పడగొట్టాలని, ఎవరినో పడిపోతే ఆనందించాలని, ఎవడో చెడిపోతే బాగుపడాలని, ఎవడో చెడిపోతే సంతోషించాలని అని కొంతమంది ఉంటారు. అసూయపరులు, ఎదుటివాడు బాగుంటే సంతోషించలేని మనస్సాక్తం కలిగిన వాడు. అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు ఎదుటి వాళ్ళని క్షేమంగా బాగుంటే ఓర్చుకోలేరు. ఒకసారి అహష్వేరోషు పరిపాలనలో షోషాను కోటలో హామాను అనేవాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. హామాను ఆ దేశంలో, ఆ రాజ్యంలో రాజు తర్వాత అధికారిగా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. ఆ దేశంలోనే మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి విధేయత కలిగిన వాడు జీవిస్తున్నాడు. అందరికంటే చాలా జ్ఞానంగా మంచిగా ఉంటాడు ఈ మొర్దెకై. ఈ మొర్దెకైని చంపాలని హామాను కుట్ర పన్ని ఒక 50 అడుగుల ఎత్తు కలిగిన ఒక ఉరికమ్మాన్ని తను చేసి తన ఇంట పెట్టాడు. రాజుగారితో మాట్లాడతాను, వీడిని ఉరికమ్మం ఎక్కించి వీడిని ఉరేస్తానని ప్లాన్ చేశాడు. ఈ లోపు కొన్ని సంభవాలు జరిగినాయి. రాజుగారు నిద్ర పట్టకుండా ఒకరోజు రాజ్య సమాచార గ్రంథం చదువుతూ ఉంటే మొర్దెకై రాజుగారి ప్రాణమును కాపాడాడు అని ఉంది. మొర్దెకైకి ఏమన్నా ఇచ్చామంటే ఏం ఇవ్వలేదు, గణపత ఇవ్వలేదని ఉంది. ఆ తర్వాత రాజుగారు చూస్తుంటే హామాను ఆ రోజు ఉదయ కాలంలో వచ్చాడు రాజుగారి ఆస్థానంలోనికి.
రాజు గణపరచవలసిన వాడిని ఏం చేయాలి, ఎలా గణపరచాలంటే రాజు గుర్రం ఎక్కించాలి, రాజు వస్త్రాలు తొలగించాలి, రాజు వేసే వస్త్రాలు రాజు తలబాగా పెట్టాలి, ఉంగరాలు తొలగించాలి, రాజు వేసే సమస్తాన్ని అతను తొలగించాలి. దేశమంతా రాజు గణపరిచేవాడు ఇట్లా ఉంటాడని గణపరచాలని. వెంటనే రాజు అన్నాడు, ఆ పని నీవు ఆ గేటు దగ్గర ఉన్న మొర్దుకై అయిన వాడికి చేయమన్నాడు, నీవే చేయమన్నాడు. హామాను ఆ మొర్దుకైకి వస్త్రాలు తొలగించి, రాజు వస్త్రాలు తొలగించి, రాజు గుర్రం మీద ఎక్కించి ఆ దేశమంతా సాటింపజేశాడు. రాజు గణపరిచేవాడు ఇలాగుంటాడు. ఆ తర్వాత ప్లాన్ చేశాడు, ఓహో వీడు నాకంటే ఘనత పొందుకున్నాడు, వీడిని ఎలాగైనా లేఖన చేయాలి, ఉరి వేయాలి, చంపాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పరిస్థితులు మరొక రకంగా మారిపోయినాయి. యూదులందరిని చంపాలని ఒక శాసనం కూడా సృష్టించాడు రాజు ద్వారా. రాణి ఎస్తేరు రాజుగారి దగ్గర మనం చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నీకేం కావాలో కోరుకోమంటే నా జనులను రక్షించమని అడిగింది. నీ జనులను నాశనం చేయాలని కోరుకున్నవాడు ఎవడో, ఈ హామానే అంది. వెంటనే రాజుగారు కోపం వచ్చింది, రౌద్రుడై లేచాడు, హామానుని పట్టుకున్నాడు. రాజభటులు పట్టుకుని వెళ్ళారు. అంతలోకి ఎవరో రాజు చెప్పారు, రాజా నీకు మేలు చేసిన మొర్దుకైని ఉరికమ్మం వెక్కించడానికి ఉరికమ్మం 50 అడుగులు ఉరికమ్మం చేసి తన ఇంటి దగ్గర పెట్టాడు హామాను. తాను చేసిన ఉరికమ్మం తాన్నే ఉడిచిమన్నారు. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది, తాను తవ్విన గుంటలో తానే పడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నిలుచున్నానుకు నువ్వు పడకుండా కాపాడుకో. నీకు ఇచ్చిన పదవిని, నీకు వచ్చిన ఐశ్వర్యాన్ని, నీకున్న ఆస్తిని, నీకున్న అంతస్తు, నీకున్న తెలియదు, నీకున్న జ్ఞానము, నీకున్న చదువును, నీకున్న నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకో. పడిపోకుండా, పోగొట్టుకోకుండా కాపాడుకో. దేవుడు నీకు ఏది ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా నీవు కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. ఎవరినో పడగొట్టాలి, వాడిని పతనం చేయాలి, వాడిని నాశనం చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్ అంటుంది, తాను తవ్విన గుంటలో వాడే పడతాడు, వేరొకడు పడడం. నువ్వు తీసిన గుంటలో నువ్వే పడతావు. కనుక నువ్వు చెడుని విత్తే చెడునే కోస్తావు. తాను తవ్విన గుంటలో తానే పడ్డాడు. తాను ఎవరి కోసం తీసాడో ఆ ఉరికమ్మం చేసాడో ఆ ఉరికమ్మం మీదే అతడు ఉరి తీయబడ్డాడు. హామాను మొర్దుకై ఆ దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు నిలుచున్నావు, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకో. నీ క్షేమాన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని బైబిల్ అంటుంది. ఏ పరిస్థితులను బట్టి మనిషి పడిపోతాడు, పడిపోకుండా ఎలాగూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు మరలా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన మీరు తొలగించబడి మీకు కలిగిన స్థిర మనసుని విడిచి పడిపోకుండా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. నీతి విరోధుల తప్పుడు బోధ వలన మీరు స్థిర విశ్వాసమును విడిచిపెట్టి పడిపోకుండా కాపాడుకోండి. నీతి విరోధుల తప్పుడు బోధలు. ఈ రోజున అనేక రకాల తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు, తప్పుడు యొక్క నడవడిక, తప్పుడు ఉపదేశాలు బోధిస్తున్నారు. ఈరోజు రకరకాల బోధలు బోధిస్తున్నారు. పర్వాలేదు, మారు మనసు అక్కర్లేదు, బాప్తిస్మం అక్కర్లేదు, యేసు ప్రభు దేవుడిని నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళిపోతారు అని తప్పుడు బోధలు, నీతి విరోధుల బోధలు, తప్పుడు బోధలు.
మారు మనసు పొందే చాలు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందే చాలు, పరలోక రాజ్యం వెళ్తాం. యెహోవా నామములో బాప్తిసం పొందండి. యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ లేడు, యెహోవా అని చెప్పి ఒక బోధ వచ్చింది. యేసు ప్రభు చెప్పిన బోధ ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇవ్వవచ్చు, నా నామమును మీరు ప్రకటించండి అన్నాడు యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. యేసు నామం కాదు, యెహోవా నామం కాదు, ముగ్గురు త్రియేక నామంలో బాప్తిసం పొందాలి. పాప క్షమాపణ బాప్తిసం పొంది నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి. ఈరోజు తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు, వ్యర్థమైన దర్శనాలు చూసి ఈ రోజున ప్రజలను మోసం చేసేవాళ్ళు వచ్చారు. అదుగో క్రీస్తు, ఇదిగో క్రీస్తు, అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అదుగో అక్కడ ఉంది, ఎక్కడ ఉంది అని ప్రజల్ని భ్రమపరిచే బోధలు వచ్చాయి. నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని అని చెప్పుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. జాగ్రత్త, నీతి విరోధుల తప్పుడు బోధల్లో పడిపోకుండా. ప్రేమన దేవుని జనమా, నిన్ను నువ్వు కాపాడుకో. క్రైస్తవము నీతి విరోధుల తప్పుడు బోధలో పడిపోకుండా క్రీస్తును అనుసరించి, క్రీస్తు ఉపదేశం అనుసరించి, క్రీస్తు ఉపదేశ మార్గం నడిపించబడుతున్న ప్రతి దైవ పిల్లలు తమ్ముని తాము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాము స్థిరపడి స్థిరత్వములో ఉండి స్థిరముగా ఉన్న ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా, పడిపోకుండా కాపాడుకోవాలి. ప్రభు అన్నారు, నా నామములో అనేకులు వస్తారు, దొంగ అపోస్తులు వస్తారు, దొంగ ప్రవక్తులు వస్తారు, దొంగ బోధకులు వస్తారు, తోడెళ్ళే గొర్రె పిల్ల వేసుకుని వస్తారు. అవసరమైతే మిమ్మల్ని ఏర్పరచబడిన వారిని కూడా నమ్మిస్తారు, సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, రకరకాల మాయలు చేస్తారు, మంత్రాలు చేస్తారు. మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి అని ప్రభు శిష్యులతో చెప్పాడు. మిమ్మల్ని ఎవడు మోసపరచనీయకుండా జాగ్రత్త పడండి, పడిపోకుండా జాగ్రత్తగా. తప్పుడు బోధల్లో, నీతి విరోధుల తప్పుడు ఉపదేశంలో, తప్పుడు నడిపింపులోకి వెళ్ళకుండా కాపాడపడండి దేవుని బిడ్డలారా. అపోస్తుల ఉపదేశం, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల యొక్క పునాది మీద ఎడతెగ ప్రార్థనలోనూ మీరు నిలిచి మూర్ఖులని తరం వారికి వేరై ఓ ప్రత్యేకమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మలో క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు వాక్యము చేత కట్టుకొనుచు మీరు నిలిచి ఉండాలని దేవుని వాక్యం ఉపదేశిస్తుంది. ఉపదేశం, ఆమేన్. ఆ ఉపదేశంలో నిలవాలి. అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరిచే వాళ్ళు వస్తారని యేసు ప్రభు చెప్పినారు. కనుక దేవుని జనం జాగ్రత్తగా ఉండాలి. నీతి విరోధుల తప్పుడు బోధలు పడిపోకుండా మీకున్న స్థిర విశ్వాసమును నుండి తొలగిపోయి పడిపోకుండా మీరు జాగ్రత్త పడండి అంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పేతురు రాస్తే జాగ్రత్త పడండి. నీతికి విరోధులు నీతి బాప్తిస్తాన్ని తిరస్కరిస్తారు, నీతి బాప్తిస క్రమాన్ని వారు ఒప్పుకోరు. శిలువలో దొంగ బాప్తిసం పొందాడా? శిలువలో దొంగ బాప్తిసం పొందాడా? శిలువలోనే పాప క్షమాపణ పొందాడు, క్షమించమన్నాడు, పరలోకానికి వెళ్ళాడు కదా, కనుక బాప్తిసం అక్కర్లేని బోధ. జాగ్రత్త. నీతి విరోధుల తప్పుడు బోధలు ఇవి. ఏర్పరచబడిన వారిని, ఎన్నుకొనబడిన వారిని ఏదో కొన్ని మోసకరమైన క్రియల ద్వారా మోసపరిచేవారు వచ్చారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు తప్పుడు బోధకులు, తప్పుడు ప్రవక్తులు, ఆ దొంగ అపోస్తులు. మీరు జాగ్రత్తగా వారి క్రియలను బట్టి వారు ఎవరో మీరు గుర్తించి
వారి బోధన బట్టి ఇది అవునా కాదని బైబిల్ మీరు ధ్యానించి, బైబిల్ జాగ్రత్తగా పఠించి, దేవుని వాక్యాన్ని, లేఖనాలను బాగా పఠించి బాగా చదవాలి. వారు చెప్పినది అవునా కాదని పరీక్షించి చూడాలి. చూచి వారి క్రియలను బట్టి మీరు గమనించి, ఆ బోధలో మీరు పడిపోకుండా, మీ స్థిర విశ్వాసం నుంచి మీరు పడిపోకుండా, ఆ బోధనలు మీరు ఆకర్షించబడకుండా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా దేవుని కృపలోనికి మీరు కాపాడబడాలి, నడిపించబడాలంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక తప్పుడు బోధలో పడొద్దు, తప్పుడు ఉపదేశంలో పడొద్దు. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అంటారు. కొంతమంది విగ్రహం అర్పించింది, రక్తబలి అర్పించింది, ఏం తినొచ్చు, తప్ప ప్రార్థన చేసుకుని తినొచ్చు అంటారు. జాగ్రత్త, తప్పుడు బోధలు, తప్పుడు ఉపదేశాలకు వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, అభిషేకం పొందనవసరం లేదు, ఆత్మవరాలు పొందనవసరం లేదు, భాషలు మాట్లాడనవసరం లేదు. తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ప్రభువు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని మీ మీద పంపిస్తాను. ఆ వాగ్దానాన్ని శిష్యులపై కుమ్మరించాడు, అభిషేకించాడు, అన్య భాషలతో మాట్లాడారు, దేవుని మహింపరిచారు. ఆ ఆత్మశక్తిని, ఆత్మ అభిషేకాన్ని, ఆత్మ అభిషేకంతో కూడిన వరములను దేవుడు కృపా వరములుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకోవాలి, అడగాలి, అడిగి పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పుడు బోధలో పడకుండా నువ్వు జాగ్రత్త పడాలి. తప్పుడు మార్గంలో నడకుండా జాగ్రత్త పడాలి. బిలాము నడిచిన మార్గం నడకుండా, బిలాము తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు, తప్పుడు బోధలు ప్రవచించాడు. అలాంటి తప్పుడు బోధలు, దొంగ పోస్తులు బోధలు అలాగే ఉంటాయి. ప్రజలను మోసం పరుస్తారు, ప్రజలను మయమరుస్తారు. దేవుని ఉపదేశంలో వాక్యానుసారంగా నడవకుండా వారు అనేక విధాలుగా వారిని లోకానికి, లోక కార్యక్రమాలకు ఆకర్షిస్తారు. లోకములో అన్ని పద్ధతులు చేయొచ్చు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలంటారు. వద్దు, మనం ప్రత్యేకమైన జీవితం తెచ్చి ప్రభు కొరకు నడుచుకోవాలి. కనుక మీరు నీతియుల తప్పుడు బోధలు పడిపోకుండా, మిమ్మల్ని జాగ్రత్తగా మీరు స్థిర విశ్వాసం నుండి పడిపోకుండా కాపాడుకోనండి, మీరు క్షేమాన్ని పొందుకుంటానంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది మనం గమనించేట్లయితే ఎబ్రీ పత్రిక 4:11 వాక్యం చూడండి. 4:11 ఉన్న మాట చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. అవిధేయత వలన ఎంతోమంది పడిపోతున్నారు. అవిధేయులు, దేవుని వాక్యానికి అవిధేయులు, దేవుని ఉపదేశానికి అవిధేయులు, దేవుని నడిపింపుకి అవిధేయులుగా ఉండి ఎంతోమంది లోకములో, లోక ఆశల్లో, లోక మాయల్లో, లోక పాపంలో పడిపోతున్నారు. దేవుని మాటని వినకుండా అవిధేయతలో పడి, అవిధేయత వలన పాపంలో పడిపోయి ఆదాము పాపానికి, ఆదాము ద్వారా సర్వ మానవాళికి పాపం సంక్రమించింది. అవిధేయత అనేది చాలా భయంకరమైన పరిస్థితి అండి. కనుక అవిధేయతలో పడకూడదు. అవిధేయత అంటే దేవునికి లోబడని తను, దేవునికి లోబడని అవిధేయత కలిగి బ్రతకాలి. అవిధేయతను నువ్వు తొలగించుకోవాలి. విధేయత కలగాలి ప్రతి విషయంలో. దేవుని మాటకు విధేయత కలిగి మీరు ఆయన మాటకు విధేయులై ఉన్నట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడి విధేయత కలిగి ఉన్నట్లయితే, ఆయనకు విధేయులైన వారందరిపైన ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు విధేయులైన వారందరినీ ఆయన ఆశీర్వదించి కాపాడుతాడు, వారిని స్థిరపరిచి బలపరుస్తాడు. అవిధేయత అనేది చాలా భయంకరమైన పరిస్థితి. కనుక మీరు అవిధేయులుగా ఉండకూడదు, అజ్ఞానముగా అవిధేయతంగా ప్రవర్తించకూడదు.
దేవుని మాటకు లోబడాలి. సౌలు అంటాడు, సౌలుని గురించి సమూయేలు అంటాడు, నీవు అవివేకు పని చేశావు, అవిధేయత పని చేసావు, సాహసించి అవిధేయత పని చేసావు. నేను వస్తున్నానని చెప్పాను, కొంచెం ఆగొచ్చుగా. జనులు తొందర పెట్టారు, సైన్యం వస్తుంది, శత్రువులు మీదకు పడతారని భయపడి సాహసించి అవివేకంతో బలర్పించన్నయ్యా అంటాడు. అవిధేయత కలిగి దైవ సేవకుడు అర్పించవలసిన బలిని, అర్పణను తాను అర్పించి దేవుని మాటకు అవిధేయత కలిగి దేవుని కృపకు దూరం అయిపోయాడు సౌలు. అవిధేయత పడకుండా అవిధేయతను తొలగించుకోవాలి. కొంతమందికి చాలా అవిధేయత, ఎంత చెప్పినా వినరు, ఎన్నిసార్లు గద్దించినా లోబడరు, ఎన్నిసార్లు గద్దించిన అవిధేయతను మార్చుకోరు. బైబిల్ అంటుంది, ఎన్నిసార్లు గద్దించినా విననివాడు హఠాత్తుగా పడిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా విననల్లనివాడు, లోబడనల్లనివాడు, అవిధేయుడిగా ప్రవర్తించిన వాడు ఏం చేస్తాడంట, హఠాత్తుగా పడిపోతాడు. కనుక అవిధేయత వలన నువ్వు పడిపోకుండా కాపాడుకోవాలి. అవిధేయత వలన పడతారు. తప్పుడు బోధల్లో నమ్మితే పడిపోతారు. అవిధేయతను విడిచిపెట్టు, విధేయత కలిగి దేవుని కృపకు అప్పగించుకొని ఆయన కృపలో నువ్వు నీతిమంతుడిగా నీతి మార్గంలో నడిచినట్లయితే నీవు పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీవు క్షేమాన్ని పొందుకుంటావు, దేవుని కృపలో నిలిచి ఫలిస్తావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కనుక అవిధేయతను విడిచిపెట్టాలి. ఒకని అవిధేయత లోకంలో పాపానికి, మరణానికి దారితీస్తే, ఒకని విధేయత సర్వ మానవాళికి రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని ప్రసాదించింది. యేసు ప్రభువారి విధేయతే తండ్రికి విధేయుడై అప్పగించుకుని సర్వ మానవాళి కొరకు రక్త శక్తిదారిగా శిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణం అర్పించారు. కనుక ఆయన విధేయత వలన సర్వ మానవాళికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము లభించింది విధేయత వలన. ఈరోజున మన జీవితంలో కూడా దేవునికి విధేయులమై ఉండాలి. విధేయత కలిగి బ్రతకాలి, విధేయత కలిగి జీవించాలి. అవిధేయత కలిగి ఉన్నట్లయితే, నువ్వు అవిధేయుడిగా బ్రతికినట్లయితే నువ్వేదో ఒక విషయంలో పడిపోతావు. ఆ తర్వాత నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక్క మాటను ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వాక్యం. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. యథార్థంగా జీవించేవాడు నిలిచి ఉంటాడు, రక్షించబడతాడు, కాపాడబడతాడు. మూర్ఖ ప్రవర్తన గలవాడు, మూర్ఖ శిత్తుడు. చాలామంది వాడు చాలా మూర్ఖుడు అండి, ఎవడు చెప్పినా విండండి వాడు చాలా మూర్ఖుడండి అంటారు. మూర్ఖ ప్రవర్తన. బైబిల్ అంటుంది, మూర్ఖులని తరం వరకు వేరే మీరు ప్రత్యేకంగా ఉండండి, మూర్ఖులతో సహజీవనం చేయవాకండి. మూర్ఖులకి వేరే ప్రత్యేకంగా ఉండండి. మూర్ఖుడు అంటే అసలు ఎవడు మాట విన్నవాడు, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. అరే 4 గంటలు కాదు 3 అంటాడు. మూర్ఖుడు, ఎవడి మాట వినడు, మూర్ఖ చిత్తుడు. కనుక మూర్ఖులు తమ అజ్ఞానం వలన, అవిధేయత వలన పడిపోతున్నారు.
ఆ మూర్ఖత్వం అనేది విడిచిపెట్టాలి. సౌలు మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. దావీదుని వెంటాడుతున్నాడు. దావీదు అంటాడు, అయ్యా నేనేం తప్పు చేశానయ్యా, నేను మిన్నల్ని వాటాడయ్యా, రాజుకి నేను మేలు చేస్తున్నానయ్యా, క్షేమాన్ని కలుగు చేస్తున్నానయ్యా, నన్ను ఎందుకయ్యా నేను వెంటాడుతున్నావు అని అన్నా కూడా ఏ మాత్రం తన మూర్ఖత్వాన్ని విడవకుండా ఆ మూర్ఖత్వంలో నడిచాడు. కనుక దేవుడు అతనితో మాట్లాడటం మానేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి. దేవుడు మాట్లాడుతులే అసలే. దేవుడు ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా, ప్రవక్త ద్వారా, ఊరుము ద్వారా, తుమ్ము ద్వారా మాట్లాడుతులా. దేవుని మాటను విననాలక దేవుని మాటకు అవిధేయుడై మూర్ఖసిద్ధుడై మూర్ఖత్వంగా ప్రవర్తించినందువలన దేవుడు అతనితో మాట్లాడటం మానేశాడు. దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు అవిధేయతను విడిచిపెట్టాలి, అజ్ఞానం విడిచిపెట్టాలి, మూర్ఖత్వం విడిచిపెట్టాలి. విధేయత కలిగి దేవుని కృపకు లోబడితే దేవుని కృపలో నిలిచి ఉంటాం. దినవృత్తాంతాలు 6:24 చూడండి. మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 24. రెండు దినవృత్తాంతాలు 6:24. నీ జనులైన ఇశ్రాయేలు ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే వారు మొరని వింటావు. కానీ అవిధేయత కలిగిన వారు విధేయత కలిగి మనసును మార్చుకుని నూతన పరుచుకుని నీ సన్నిధికి వచ్చే వారి మొర విని వారిని కనికరించి వారిని కాపాడుతావు. అవిధేయత కలిగి మూర్ఖచిత్రంగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే వారిని నువ్వు మాట వినో, వారి మాటను వినో, వారితో నువ్వు మాట్లాడు. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలండి. ఆ మూర్ఖపు స్వభావాన్ని విడిచిపెట్టాలండి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యంలో మాటను చదవండి. ఏడు 11. అయితే వారు ఆలకింపనలక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. పూర్వీకులైన ప్రవక్తల ద్వారా దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము విననొల్లకుండా పోయారట. చూశారండి,
తమ పూర్వీకులతో దేవుడు మాట్లాడిన మాటలు, హెచ్చరించిన హెచ్చరికలు, చేసిన ఆ కార్యాలు వారు చెబుతూ ఉంటే పూర్వీకులు వీళ్ళు వింటలేదంట. మూర్ఖులై, రే బాబు పలానా రోజుల్లో అప్పుడు దేవుడు ఇలా చేశాడు, ఇలా కార్యాలు చేసాడు, మన పితరుల జీవితాల్లో అద్భుతాలు చేశాడు, మహాత్ములు ఎర్ర సముద్రం పాలు చేసి ఎడుకోగడని కూల్చాడు, ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించాడు, తన రెక్కల మీద భుజం మీద మోసుకుని ఆశ్చర్యకర అరణ్యంలో పోషించాడు 40 సంవత్సరాలు. బండ్ల నుంచి నీళ్లు ప్రవహింపజేస్తే ఆ పితరులు చేసిన మేళ్ళు, పితరుల మాటలు వారు విననలక మూర్ఖులయ్యారంట. విననలక మూర్ఖులైన వారు పడిపోతారు. ఆయన మాటలు విని ఆయన వాక్యానికి లోబడి విధేయత కలిగి లోబడిన వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా తమ్మును తాము కాపాడుకుంటారు, దేవుని కృపలో నిలిచి ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. గర్వము వలన పడిపోతారు కొంతమంది. సామెతలు 16:18. నాశనం ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడం అహంకారం మనసు నడుస్తుంది పడిపోవడానికి ముందు. అంటే గర్వము డాష్ అణుసును అన్నాడు మా మాస్టర్ గారు ఒకసారి. చదువుకున్న రోజులు 6వ తరగతిలో మాస్టర్ గారు చెప్పారు, గర్వము డాష్ పూర్తి చేయండి అన్నాడు. ఒక అబ్బాయి బాగా తెలివితేటలు గలవాడు, బాగా రైటింగ్ బాగా రాస్తాడు, భలే రైటింగ్ రాస్తాడు ఎడం చేత్తో, భలే కొంచెం జ్ఞానం ఉందిలే, కొంచెం బాగా చదువుతాడు. గర్వము డాష్ రే అనేవాడు. అంటే గర్వము డాష్ పూజ అంటే అనసును అని అన్నాడు ఆయన. పూర్తి చేసి అనసు అలాగే అన్నాడు. అంత తెలివి టాలెంట్ వాడు, మంచి రైటింగ్ గలవాడు. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు. ఏమైంది? గర్వం అనిచేసింది. గర్వము డాష్ అనుసుంది. జాగ్రత్త, గర్వించుకో. గర్వింపుగా విశ్వాసును బట్టి నువ్వు అవిశ్వాసును బట్టి గర్వించగా నువ్వు జాగ్రత్తగా పడు. నువ్వు పడిపోకుండా అంటే గర్వించొద్దు. గర్వము అనిచేస్తుంది. గర్వము అహంకారము దేవుని చిత్తానికి విరోధమైనవి. గర్వము అహంకారము కోపము దేశము అసూయ కక్ష కార్పణ్యాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చు. గర్వము గర్వించొద్దు. అహంకారం మనసు కలిగి ప్రవర్తించొద్దు. నువ్వెంతటి వాడవైన దేవుని కృపలో ఉన్నావని గుర్తించు. ఆస్తి ఉన్న, ఐశ్వర్యం ఉన్నా, తెలివితేటలున్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, ఎంత ఆటగాడవైనా పాటగాడవైనా, ఎంత నువ్వు ఏం చేసినా గర్వించక దేవుని కృపలో నిన్ను అప్పగించుకొని దేవుని కృపలను తగ్గించుకొని జీవించట్లయితే దేవుని కృపలో నిలిచి ఉంటావు, కాపాడబడతావు. ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి అహంకార మనసు కలిగిన వాడే ప్రవర్తించినందువలన ఉజ్జియా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్య భ్రష్టుడైపోయాడు, దేవుని కోపానికి గురైపోయాడు. దైవ సావుకులు యాజకులు వేయవలసిన ధూపాన్ని నేను వేస్తానని ఆవరణంలో ప్రవేశించాడు పరిశుద్ధ ఆలయంలో. అయ్యా ఇది మీరు కాదయ్యా, మేము చేసే పని, మీరు ఆగండి అయ్యా, మీరు రాజుగారు అయ్యా, మీరు అక్కడ ఉండండి, బయట ఉండండి, మేము చేస్తామంటే నేను రాజును అని మనసున గర్వించి స్థిరపడిన మనసున గర్వించి కొంతమంది స్థిరం పడిన తర్వాత ఆస్తులు, ఐశ్వర్యం, ఉద్యోగంలో, వ్యాపారంలో, విశ్వాసంలో స్థిరపడిన, భక్తుల్లో స్థిరపడిన తర్వాత కొంతమందికి గర్వం వస్తుంది. ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వం మనిషి వస్తుంది, పడగొడుతుంది మనిషిని. గర్వించి పడిపోయాడు, గర్వాంధుడైపోయాడు, అజ్ఞానమైన పరిస్థితుల్లో పడిపోయాడు. కనుక గర్వాన్ని విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు, అహంకారం విడిచిపెట్టు. నీతి విరోధుల బాధలో పడిపోకుండా జాగ్రత్త పడినట్లయితే నీ జీవితంలో నిలిచి నున్నాను అనుకున్నవాడు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. వీటిల్లో నువ్వు పడిపోకుండా వీటిని అనుసరించుకున్నట్లయితే నువ్వు కాపాడబడతావు, క్షేమానికి పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. అయ్యో మా కిరీటములు పడిపోయి, మా తల మీద నుంచి మా కిరీటాలు పడిపోయి అంటున్నారు. ఎందుకు పడిపోయి? వారు పాపం చేయటం వలన వారి కిరీటాలు పడిపోయాయి. కిరీటం అంటే ఘనత, కీర్తి, గొప్పతనం, పేరు, ప్రఖ్యాతులు పడిపోయి కోల్పోయారు.
విలాపవాక్యం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వాక్యం ఉన్నదన్నమాట. మా కిరీటములు పడిపోని మా నెత్తి మీద నుంచి మేము పాపం చేసి ఉన్నాం. మా కిరీటాలు పడిపోయి అంటాను. నువ్వు పాపం చేసిన నీ కిరీటం పడిపోతుంది. నీ గౌరవం, నీ కీర్తి, నీ ప్రతిష్ఠిత అన్ని కోల్పోతావు. పాపానికి దూరంగా పరిగెత్తాలి. దేవుడు నీకు ఇచ్చిన ఘనతను, ఆ గౌరవాన్ని, ఆ కీర్తిని, ఆ ప్రతిష్ఠితను, దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిపూర్ణమైన సహవాసాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దేవుని సన్నిధిని, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిపూర్ణమైన ఆ గొప్పతనాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం చేయటం వల్ల మా కిరీటాలు పడిపోయి మా తల మీద చెడ్డ గొప్పతనం, గౌరవం, కీర్తి కోల్పోయారు, పడిపోయినాయి. పడిపోవడానికి కారణం పాపం, పడిపోవడానికి కారణం అవిధేయత, పడిపోవడానికి కారణం మూర్ఖత్వం, పడిపోవడానికి కారణం గర్వం. వీటన్నిటిని విడిచిపెట్టి నీవు దేవుని కృపలో ఆయన మాట ప్రకారము నీవు బండ మీద నీ ఇంటిని కట్టుకుంటే, బండ మీద నువ్వు కట్టుకొని ఉన్నట్లయితే నీవు నిలిచి ఉంటావు. పడిపోకుండా ఆయన రాకడ వరకు నీవు కాపాడబడతావు. నీ శ్వాస ఆత్మీయ జీవిత పయనములో ప్రైజ్ ది లార్డ్ ముందుకు నడిపించబడతావు. దేవుని కృపకు పాత్రుడుగా, ఆశీర్వాదానికి యోగ్యుడిగా నీవు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నువ్వు పాపములను పడిపోకూడదు. పాపానికి దూరంగా పారిపోవాలి. దేవుని కృపలో నిలవాలి. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. దేవుడు ఇచ్చిన ఆ కృపను, ఆ ఘనతను కాపాడుకున్నాడు. కనుక ఐగుప్తు దేశంలో అధిపతిగా మార్చబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అహంకారము, గర్వము, అవిశ్వాసము, అవిధేయత, మూర్ఖత్వం, మూఢత్వం, లోబడిన స్వభావము, నీతి విరోధుల తప్పుడు బోధనలు అంగీకరించి ఆ తప్పుడు బోధనలను తలవొగ్గి నడుచుకోవటం వలన, దేవునికి విరోధంగా పాపం చేయటం వలన ఈ రోజున అనేకులు నిలిచి ఉన్నవారు అనుకుంటున్నవారు పడిపోతున్నారు, పడగొట్టబడుతున్నారు, దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. నువ్వు అలా కాకుండా దేవుడి వాక్యం అంటుంది, నేను నిలుచున్నానుకో, నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు విశ్వాసుని బట్టి నిలిచి ఉన్నావు. నువ్వు దేని చేత కట్టబడుతున్నావు? బండపైన, పునాది పైన, క్రీస్తు చేసిన పునాది పైన దేవుని మాట అనే వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకో. ఆత్మ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకో. నీవు వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా నీవు పడకుండా నీవు కాపాడబడతావు, నిలిచి ఉంటావు. ప్రభు కృపలో నీవు ఒక రోజున ఆశీర్వాదకరంగా నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్. అగ్ని చేత కాల్చబడినప్పుడు నువ్వు నిలబడాలి. నీ పని నిలబడాలి. నువ్వు కట్టిన నిలబడాలి. స్వార్థంగా, స్వలాభంగా, ఇష్టానుసారంగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీ మనసుకు నచ్చినట్టుగా, నీ ఆలోచన ప్రకారం కట్టుకోకూడదు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని కృప ద్వారా, అపోస్తుల ఉపదేశంలో సంపూర్ణ విధేయత కలిగి దేవుని కృపలో నిలిచి నీవు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపలో నిలిచి కట్టుకోవాలి. అప్పుడు నువ్వు స్థిరపడతావు, పడిపోకుండా నిన్ను కాపాడుకుంటావు. దేవుని కృప చేత ఆశీర్వాదకరంగా నడిపించబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకసారి కనికరించండి. తాను నిలుస్తున్నా అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త కాపాడుకోవాలని మీరు లేఖనాల ద్వారా చాట తెల్లగా తెలియపరిచారు. ఒకసారి కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. నీ బిడ్డలందరినీ కనికరించండి. లైవ్లో ఎంతమంది నీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. జీవాధిపతి, మీకు స్తోత్రాలు. కృపగల దేవ, ప్రేమగల దేవుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆత్మ స్వరూపి,
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ మాటలు విని ఎంతమంది ఆశీర్వాదకరంగా జీవించాలి, నేను పడకుండా నేను కాపాడుకోవాలి, పడిపోకుండా నేను నిలిచి ఉండాలని ఆశించిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారందరినీ బలపరచండి, స్థిరపరచండి. ఎవరు ఏ విషయంలో పడిపోయారో తెలిసి తెలియక అజ్ఞానంలో, అవిధేయతలో, మూర్ఖత్వంలో, మూఢత్వంలో, అహంకారంలో, గర్వంలో, నీతి విరోధులు, తప్పుడు బాధల్లో పడిపోయి ఇంకా లోక మాయలో, లోక ఆకర్షణలో అయ్యా పడిపోయి ఉన్నారేమో, వారందరూ ఈ దినముని తట్టు తిరిగి మనసును మార్చుకుని ప్రభువా మమ్మల్ని క్షమించమని నీ సన్నిధి వైపు తిరిగినట్లయితే, నీ వైపు తిరిగి మనసును మార్చుకుని వారు క్షమాపణ అడిగినట్లయితే, వారి పాపాన్ని క్షమించి వారి ప్రార్థన ఆలకించి వారిని మరలా నూతనపరిచి అయ్యా మరలా వారిని పడిన వారిని మరలా కృపతో నువ్వు లేపి నిలబెట్టగలిగిన, ప్రేమ కలిగిన, దీర్ఘశాంతం కలిగిన, కృప కలిగిన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకసారి కనికరించి ప్రభా, నేను నిలుచున్నాను అనుకున్న వారి విశ్వాసం, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, వాక్యపు వెలుగులో, పరిపూర్ణతలో, ఉపదేశ బోధలో నేను నిలుచున్నాను, నేను బాగా కట్టబడ్డాను, నేను బాగా ఉన్నాను అనుకున్నవారు పడిపోకుండా తన్ను తాను జాగ్రత్తగా విశ్వాసంలో నిలిచి ఉండి కాపాడుబడినట్లుగా సహాయం చేయమని వచ్చినాను. ఎవరు పడిపోకుండా నేను రాకడ వరకు తమను తాము కాపాడుకోవచ్చు, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, ఈ వాక్యానుసారంగా నీ మాట ప్రకారం బండ మీద తాను ఇంటిని కట్టుకున్న వాని వలె ఆ జీవితాన్ని కట్టుకొని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కట్టుకొని కాపాడుకోవచ్చు. నీకు మాదిరిగా, నీకు సాక్షిగా నీ రాకడలో ఒకరోజు నేను ఎదుర్కొన్నట్లుగా సిద్ధపాటు కలిగి, సిద్ధపడి నిన్ను ఎదుర్కొంటకు నిలిచి ఉన్నట్లుగా ప్రతి వారి కృపను గ్రహించి కాపాడమని వచ్చాను ప్రభా. ఎవరు పడిపోకుండా జాగ్రత్తగా జ్ఞానం కలిగి కాపాడుకుంటూ కృపదైత్యములకు వచ్చినాను. లోక పాపములో, పాపాశల్లో, లోక అపవిత్రమైన బోధల్లో, పాప బోధల్లో అయ్యా నీతి విరోధులు, తప్పుడు బోధల్లో పడిపోకుండా, తప్పుడు ఉపదేశంలో పడిపోకుండా మీరే కాపాడమని వచ్చినాను, స్థిరపరచడానికి వచ్చినాను. అంచె దినాల్లో అయ్యా ఈ భయంకరమైన దినములలో ఎవ్వరూ తప్పిపోకుండా, పడిపోకుండా విశ్వాసములో నిలిచి ఉన్నట్లుగా కృప తెచ్చండి. ఆత్మీయతలో నిలిచిండు కృప తెచ్చండి. పరిశుద్ధతలో నిలిచిండు కృప తెచ్చండి. అయ్యా అభిషేకం నిలిచిండులో కృప తెచ్చండి. వాక్యములో నిలిచి ఉండిలో కృప తెచ్చండి. నీ బండ మీద నిలిచి ఉండిలో కృప తెచ్చండి. పడిపోవటానికి కారణమైన అజ్ఞానం, అవిధేయత, మూర్ఖత్వం, మూఢత్వం, గర్వం, అహంకారం, అయ్యా వినడంలోని పాపపు క్రియలన్నీ ఎవరి జీవితంలో క్రియ చేయకుండా ప్రతి వారి నుంచి విడిపించి అయ్యా పరిస్థితుల మధ్యలో పడి కృంగి అయ్యా నీ సన్నిధిలో మరలెడుతున్న వారిని కనికరించి వారి పాప దోషులను క్షమించి పరిశుద్ధపరిచి మరలా కృపతో లేవనెత్తండి. నీ సన్నిధిలో తన్ను తాను కాపాడుకున్నట్లుగా ఇక పడిపోకుండా మీరు కృపను గ్రహించి నీ కృపలో నిలిపి పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘముగా కట్టబడి నిన్ను ఎదుర్కొంటూ సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ మాటలు ప్రతి ఒక్కరు జీవితాలు జీవపోట్లుగా మార్చమనికి వచ్చినాను. పరిశుద్ధాత్మ ప్రారంభించి ముగింపు మాతో నడిపింపగల స్తోత్రాలు, మాట్లాడే ప్రతి మాటగల స్తోత్రాలు. అప్పుడు మీద ఆశని అభిషేకించి మీరు వాడుకున్న విధానం కొరకు కదా మరింత ప్రభావంతో, శక్తితో, అభిషేకంతో, అయ్యా శక్తితో మరింత వాడుకొని ప్రపంచవ్యాప్తంగా నీ సత్య సువార్తను ప్రకటిస్తూ అనేకులు మీరు రాజ్య నివాసులుగా సిద్ధపడ్డ కృపణ గ్రహించి బలపరిచి కాపాడి మహిమ పొందుకోమని నీ మాటలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పడిపోకుండా నీ కృపలో నిలిచి ఉండేట్లుగా ప్రతి ఒక్కరి కృపణ గ్రహించి కాపాడమని, పరిశుద్ధపరిచి, స్థిరపరిచి, ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునేశ్వరీకరిస్తారు కృప తండ్రి అని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ, అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో కూడి ఉండి లైవ్లో ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కృప, సమాధానం తోడుగు ఉంచి నిలిచి ఉన్నవారు పడిపోకుండా దేవుడు కృపచేత బలపరిచి, స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు ఆశీర్వదించునుగాక.